ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి నాయన, నీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి గడిచిన ఆదివారం మొదలుకొని ఆదివారం వరకు మీ చల్లని కృపలో మమ్మల్ని కాపాడి భద్రపరిచి మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టి మరలా మేమందరము కూడా నాయన మేము పాటల ద్వారా మహిమపరచడానికి, లేఖనములను ధ్యానించడానికి, మిమ్మలను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనములు. చెబుతున్న ప్రతి మాట మా ఆత్మీయ జీవితంలో ఫలింపులోకి తీసుకుని రండి. వాక్యమును అర్థం చేసుకుని బ్రతికే జీవితాలు మేము కలిగి ఉండడానికి సహాయము చేయమని. గతించిన వారమంతా ఎన్నో ప్రమాదాలు, ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో ప్రయాణాల్లో మమ్మల్ని కాపాడి సజీవులుగా నిలవబెట్టినందుకు కూడా మీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి సంగముగా మరలా మనందరం కూడుకొని దేవాది దేవుణ్ణి స్మరించుకునే అవకాశము, దేవుణ్ణి పాటల ద్వారా మహిమపరిచే భాగ్యము, ఆయనకు ప్రార్థించే అవకాశం మనందరికీ దేవుడు దయచేసినందుకు దేవునికి మనం ముందుగా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు తెలియపరచుకోవాలి. అదే రీతిగా దేవుడు మనకి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చినందుకు కూడా దేవునికి మనం కృతజ్ఞతలు తెలియపరిచే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి విషయాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. వేదగ్రంథమైన బైబిల్లో దేవుని వాక్యం అనేది కొన్ని తరాలు, కొన్ని యుగాలకు సరిపడా దేవుడు వాక్యాన్ని రాయించి పెట్టాడు. దానికి కారణం ఒకటే, దేవుడు ఆయన జీవితంలో, మన జీవితంలో, మన ఆయుష్కాలం అంతట్లో కూడా, ఈ భూమి మీద నరులైన వారు ఉన్నంత వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆయన మాటలు లేదంటే ఆయన ఉద్దేశాలు తెలియపరచబడాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకే అనాది కాలం నుంచి దేవుడు ఆయన మొట్టమొదట పుట్టించిన ఆదామవ్వల కాడి నుంచి నేటి వరకు కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా దేవుడు బైబిల్లో లిఖితపూర్వకంగా రాయించి పెట్టాడు. ఆదామవ్వల దగ్గర నుంచే కాదు, సృష్టి పూర్వం నుంచి జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు సమస్తాన్ని కూడా మన కొరకు దాచిపెట్టాడు. అందుకే ఈ రోజున క్రైస్తవులుగా ఉన్న మనకి మన చరిత్ర ఏంటో మనకు తెలుసు, మన పుట్టుపూర్వోత్తరాలేంటో మనకు తెలుసు, మన పూర్వం, మనకంటే పూర్వం ఏం జరిగిందో తెలుసు, అసలు మనం ఎలా ఉన్నామో, ఎక్కడి నుంచి వచ్చామో కూడా మనకు తెలుసు. ఈ క్లారిఫికేషన్ అనేది ఈ లోకంలో చాలామంది మనుషులకు లేదు. ప్రపంచంలో అన్నిటి గురించిన పరిశోధన, రీసెర్చ్ అనేది చేస్తూ ఉన్న మనిషి లోకంలో ఉండే వస్తువులను బట్టి, లోకాన్ని బట్టి పరిశోధన చేసేవాడిగా ఉన్న మనిషికి తన గురించి తాను పూర్తిగా తెలుసుకున్నవారు దేవుని వాక్యాన్ని పూర్తిగా ఎరిగిన వారు మాత్రమే. దాని కారణం, దేవుడు ఏమీ దాచుకోకుండా సమస్తాన్ని కూడా 66 పుస్తకాలుగా ఇమిడి చేసి దేవుడు మన చేతుల్లోకి పెట్టేసి ప్రతి రహస్యాన్ని కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. ప్రతి రహస్యం ఆయన ఏమీ దాచుకోలేదు. ఏమండి, ప్రతిదీ ఎందుకు దేవుడు ఇంత ఖచ్చితంగా మనకు తెలియపరిచాడు అని అంటే, కొన్ని సంవత్సరాలు జరిగేసరికి మన జీవితంలో వీటన్నిటిని బట్టి కూడా మనం దేవుణ్ణి తప్పు పట్టేవారుగా ఎప్పుడు ఉండకూడదు, దేవుణ్ణి నిందించేవారుగా మనం ఉండకూడదు, దేవుణ్ణి అర్థం చేసుకున్నవారుగా మనం ఉండాలి అనే ఒక ఉద్దేశమే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఇలాంటి సందర్భాల్లో కొన్ని విషయాలు దేవుడు నిగూఢ రహస్యాలుగా రాయించాడు. ఏమంటే నిగూఢమైన రహస్యాలుగా. బైబిల్ గ్రంథం అందరికీ అర్థం కాదండి. అందుకే ఈ రోజున బైబిల్ చదువుతున్న వారికి కొంతమందికి అది ఒక తప్పుడు పుస్తకంలా కనబడుతుంది. ఏమండి, కొంతమంది విమర్శకులకి బైబిల్ అనేది
ఒక బూతు పుస్తకంలా కనపడుతుంది. కొంతమందికి ఇది ఎవరో రాసిన ఒక నవల్లా కనపడుతూ ఉంటుంది. అంటే తప్పు పట్టాలి అనుకున్న వారికి, తప్పులు వెతకాలనుకున్న వారికి తప్పు పుస్తకంలో ఎందుకు కనబడుతుందంటే, బైబిల్ గ్రంథం అనేది దేవుడు రాయించినప్పుడు ప్రియులారా, దాన్ని ఒక న్యూస్ పేపర్ లాగానో లేదంటే ఒక చదువుకునే ఒక కథలాగానో రాయించలేదు. అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర మన చేతుల్లోకి రావడానికి దేవుడు ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా శ్రమించాడు. ఆయా కాలంలో ఆయా ప్రవక్తలను, ఆయా వ్యక్తులను నిలబెట్టి వాళ్ళందరి ద్వారా దేవుడు ఈ చరిత్ర అంతటినీ కూడా రాయించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మనమెవ్వరం కూడా దేవుణ్ణి తప్పు పట్టకూడదు, దేవుని మీద నింద వేసేవారుగా ఉండకూడదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవాలి, దేవుని యొక్క ఆయన యొక్క ఖ్యాతిని తెలుసుకోవాలి, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే దేవుడు ఈ గ్రంథం అంతటిని కూడా రాయించి పెట్టడం మనకు బాగా తెలుసు. అయితే ఈరోజు ఈ గ్రంథం ఎలా మారిపోయిందంటేనండి, దేవుణ్ణి తెలియలేని వారికి తప్పుడు పుస్తకంలా కనపడుతూ ఉంటే, దేవుడు తెలిసిన వారికి కూడా కొన్ని విషయాలు అర్థం కాలేకపోవటం వల్ల, లేదంటే కొన్ని విషయాల్ని ఆలోచించుతున్నప్పుడు దాన్ని చెప్పే విషయంలో అపార్థపు ధోరణిలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లోకి వచ్చాయి. అపార్థపు ధోరణి ఎందుకు అపార్థం చేసుకునే పరిస్థితుల్లోకి వచ్చాయి అని అంటేనండి, నేను చెప్పినట్లుగా కొన్ని నిగూఢ రహస్యాల పుస్తకంగా దేవుడు దీన్ని రాయించడం వల్ల పరిశుద్ధాత్మ ప్రేరణతో దీన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే దేవుని మనసు ఏంటో పూర్తిగా అర్థమవుద్ది. ఎవరైతే తమ సొంత అభిప్రాయాలు లేదంటే తమ సొంత ఇష్టాలను వెళ్ళబుచ్చాలనుకుంటారో వారికి ఎప్పటికీ కూడా ఈ బైబిల్ అనేది అర్థం కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన మాటలు మనం చూస్తే కొన్నిసార్లు ఏమని ఉంటుందంటే, ఈ గ్రంథాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి మనం చూద్దాం. ఒకసారి వాక్యంలోకి వెళ్ళి చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును గూర్చి బయలుపరచవలనైనను, జ్ఞానోపదేశము చేయవలనైనను, ప్రవచింపవలనను, బోధింపవలనైనను మీతో మాట్లాడకపోయిన ఎడల నా వల్ల మీకు ప్రయోజనమేమి? పిల్లన గ్రోబు కానీ, వేణి కానీ, నిర్జీవ వస్తువులు, స్వరములలో భేదము కలగ చేయనిడలా ఊదినదేదో వీటినదేదో ఎలాగూ తెలియను, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపరచబడను? అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగూ తెలియను. లోకములో ఎన్నో విధములైన భాషలున్నను, వాటిలో ఒక్కటైనను స్పష్టము కానిదై ఉండదు. మాటల అర్థము నాకు తెలియకుండాని ఎడల మాట్లాడువానికి పరదేశినిగా ఉందును. వాక్యం గురించి పౌలు గారు మాట్లాడుతూ
నేను చెబుతున్న మాటలు మీకు అర్థం కాలేకపోతే, నేను ఎంత వాక్యం బోధించినా అది మీకు అర్థం కాలేకపోతే అది ఏ ఉపయోగం లేదు. అంటే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, దేవుడు రాయించిన గ్రంథాన్ని వివరిస్తున్నప్పుడు, అది ఎదుటివారికి అర్థమయ్యే భాషలో చెబుతున్నప్పుడు మాత్రమే దాని విలువ అవతల వారికి అర్థమవుద్ది. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అనుకుంటున్నానో, నేను ఏదైనా ఒకటి మీకు చెప్పాలనుకున్నప్పుడు, నేను అనుకున్న విధానం అంటే నాకు తెలుసుకున్నది, అది చెప్పే విధానం వేరు. నేను తెలుసుకునే విధానం వేరు, చెప్పే విధానం వేరు. ఏమంటే నేను తెలుసుకున్నది ఏ కోణంలో ఆలోచించినా చెప్పే విధానం క్లియర్గా కరెక్ట్గా ఉండాలి ప్రజెంటేషన్. అలా కాకుండా నేను అనుకున్న దాన్ని నాకు చెప్పడం చేతకలేదు అనుకోండి, అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. భాషల గురించి కూడా మాట్లాడుతూ ఆ భాషల అర్థాల గురించి ఎవరో చెప్పేవారుగా సరిగా లేకపోతే ఎదుటి వాళ్ళకి తెలియదు అనే ప్రస్తావన తీసుకొస్తున్నాడు పౌలు గారు. మరి ఎలా చెప్పాలి అని అంటే, వాక్యాన్ని ఎలా బోధించాలి అంటే, ఒకే ఒక మాట చూపిస్తాను మీకు. వాక్యం బోధించే వాళ్ళని ఎలా బోధిస్తున్నామంటే, ఈవెన్ నేనైనా ప్రపంచంలో ఉన్న బోధకులు ఎవరైనా సరే వాక్యాన్ని బోధించే విషయంలో ఎలా బోధిస్తున్నారో అదే కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. అప్పటికి వాళ్ళు ఎలా బోధిస్తున్నారంటే, కొంత మట్టుకు ఎరుగుతున్నారు, కొంత మట్టుకు ప్రవచిస్తున్నారు. పరిపూర్ణంగా లేదు అప్పటికి బైబిల్. అపోస్తలులు ఉండే కాలానికి ఇంకా దేవుడు ఆయన మనస్సత్తిని కూడా పరిపూర్ణంగా విశదీకరించలేదు బైబిల్లో. ఈ బైబిల్ పుస్తకంగా లేదు, గ్రంథాలుగా, గ్రంథపు చుట్టలుగా, లేదంటే ఏదో ఉత్తరాలుగా రూపంలో ఉందే తప్ప పాత నిబంధన గ్రంథం అంతా కూడా ఒక పుస్తకపు రూపంలో వారి చేతుల్లోకి లేదు. అందుకే వాళ్ళు వాక్యం చెబుతున్నప్పుడు ఎలా చెప్పేవారంటే, కొంత ప్రవచించేవారు, కొంత ఎరిగిన దాన్ని ప్రవచించేవారు, ఎరిగిన దాన్ని చెప్పేవారు. వారు తెలుసుకున్న దాన్ని అర్థం కావడానికి ఇంకా కొంత ప్రవచించేవారు. ప్రవచించడం అంటే వీరు అనుకున్న విషయాలు కొన్ని కలిపి చెప్పడం. అంటే ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి వారు అనుకున్న విషయాల్ని పర్టికులర్గా చెప్పడం. ఈరోజు కూడా వాక్యపు అనేది పరిపూర్ణంగా వచ్చినప్పటికీ, అప్పటికి లేదు, పౌలు గారు చెబుతున్నప్పటికీ లేదు. కానీ అపోస్తలులు అందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత, మొదటి 100 సంవత్సరాలు గడిచిపోయేసరికి ఈ 66 పుస్తకాలు పరిపూర్ణమైన గ్రంథంగా, పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన విషయాలన్నీ మన చేతికి వచ్చేసి ఒక పరిపూర్ణమైన పుస్తకంగా దేవుడు మనకి ఇచ్చేయడానికి కారణం ఏంటంటే, ఇంకా మనం ప్రవచించడానికి వీల్లేదు. అంటే అర్థమేంటి చెప్పంటారండి? మన సొంత జ్ఞానంతో వాక్యాన్ని చెప్పడానికి వీలు లేదు. పౌలు గారు చెప్పేసరికి వాళ్ళు ప్రవచించేవారు. ఎందుకంటే వాళ్ళకి పరిపూర్ణంగా ఆ వాక్యం వారి చేతిలోకి రాలేదు. 26 పుస్తకాలుగా వారి చేతిలో లేదు. అందుకే మనం కొంత మట్టుకు ఎరుగుచున్నాము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. ఇప్పుడైతే ప్రవచించకూడదు, ఇంకా ఉన్నదాన్నే బోధించాలి, ఉన్నదాన్నే చెప్పాలి, ఉన్నదాన్నే ప్రస్తావించాలి. అంతకుమించి మనం ఏదో ఊహించి చెప్పాల్సినంత అవసరం లేదు. బైబిల్ ఇదే ఎక్కువ మన జీవితానికి. అంటే బైబిల్ 66 పుస్తకాలు ఎలా ఉందో తెలుసా అండి? మన జీవితం సరిపోదండి దాన్ని అర్థం చేసుకోవడానికి. మన జీవితం సరిపోదు. దీనిలో ఉన్న విషయాలు అర్థం చేసుకోవడానికి జీవితం సరిపోదంటే, ఇంకా నువ్వు ప్రవచించడం మొదలు పెట్టావంటే ఇంకా నీకు ఏమర్థమవుతుంది నీకు వాక్యం? ఈరోజు చాలామంది ప్రవచిస్తున్నారు. అలాగా ప్రవచించడం అంటే కొంత మట్టుకు ఎరిగి కొంత ప్రవచిస్తున్నారు, పౌలు గారు చెప్పినట్లే. కానీ అది ఇప్పుడు పనికిరాదు. కొంత మట్టుకు ఎరిగి కొంతమంది ప్రవచించే స్థితిలో మనం లేము. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత పరిపూర్ణంగా శిష్యుల ద్వారా సమస్తము మాట్లాడి మన చేతుల్లోకి పెట్టేశాడు. తండ్రి యొక్క, కుమారుడి యొక్క వారి ఆలోచనలన్నీ మనకు బయలుపరిచాడు. కనుక వాటిని మనం విశదీకరిస్తే చాలు. మనం కొత్త జ్ఞానాలను ఏమీ బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ విషయాలని మీకు పర్టికులర్గా చెబుతానంటే, ఈ మధ్యకాలంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం చాలా వైరల్ అవుతూ ఉంది. ఏంటది ప్రాముఖ్యమైన విషయం?
కయ్యను హేబేలు. ఇప్పుడు ఎందుకు చెప్పారు మీకు అర్థమైంది ఈ విషయాలన్నీ కూడా? ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎందుకు నేను మాట్లాడాల్సి వస్తుందంటే ఈ విషయాలన్నీనండి, ఈ మధ్యకాలంలో నేను ఏవి చూసినా అవే కనపడుతున్నాయి. ఒక యూట్యూబ్లోకి వెళ్ళి ఏదైనా వీడియో చూద్దామని అవే కనపడుతున్నాయి, వాట్సాప్లోనూ అవే కనపడుతున్నాయి, ఇంకా బయట మాట్లాడుకునేవారు మాటలు అవే కనపడుతున్నాయి. ఒక సెన్సేషనల్ విషయంగా మారిపోయింది ఇది. చిన్నోళ్ళు మొదలుకొని, బైబిల్ రానోళ్ళు మొదలుకొని, బైబిల్లో గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు సైతం వీటి గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగానండి నాకేమనిపించిందంటే ఒక ఆశ్చర్యకరమైన విషయం, అసలు బైబిల్లో ఇన్ని మంచి సంగతులు ఉంటుండగా వీటిని గురించే మరలా ఎందుకు ఒకరి మీద ఒకరు నింద వేసుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అవమానించుకుంటున్నారు, ఒకరినొకరు తగ్గించుకుంటున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్టు అని అనిపించిందండి నాకు. దానికి కారణం ఏంటి చెప్పమంటారండి? ఒకటే సింపుల్గా డైరెక్ట్గా చెప్పేస్తాను. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్పకుండా దాన్ని మనం ప్రవచన రూపంలో మనం అనుకున్నది చెప్పడం. పౌలు గారు చెప్తున్నట్లుగా కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించను. కొంత మట్టుకు అంటే అర్థం ఏంటి? సగమే తెలుసు, మిగిలింది ఎదుటి వాళ్ళకి అర్థం కావడానికి వీళ్ళు ఊహించింది చెప్పేవారు. ఊహించిందంటే వాక్యాన్ని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంకా మనం దాని గురించి ఊహించి చెప్పాల్సిన పని లేదు. బైబిల్ ఏదుందో అది చెప్పుకుంటూ వెళ్తే చాలండి. అది ఏముందో అది మనం ప్రస్తావించుకుంటే చాలండి. దేవుని మనసు ఏంటో మనం బాగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు రెండు విషయాల గురించి ఏం ప్రస్తావన వచ్చింది? కయ్యను హేబేలు గురించి ఏం ప్రస్తావన వచ్చిందండి? ఏమొచ్చింది? హేబేలు చేసిన ప్రార్థన, లేదంటే హేబేలు చేసిన ఆయన రక్తం చేసిన విజ్ఞాపన, లేదంటే ఆయన రక్తం చేసిన మొర, ఒకళ్ళేమో శిక్షించమని అని చెప్తున్నారు, ఒకళ్ళేమో క్షమించమని చెప్తున్నారు. ఈ రెండు విషయాలే కదా. అసలు ఈ రోజున ఇంత దుమారం రాగడానికి, ఇంత చర్చ రాగడానికి, దీనికోసం ఎన్నో డెబిట్లు, దీనికోసం ఎన్నో ఇవన్నీ రావడానికి గల కారణం ఒకటే. ఒక ఆయనేమో హేబేలు రక్తము శిక్షించమని చెప్తున్నాడో, ఒక ఆయనేమో హేబేలు రక్తము క్షమించమని చెప్పిందని చెబుతున్నాడు. ఈ రెండు విషయాలు విన్నాను నేను. మొత్తం ఇద్దరు మాట్లాడింది కూడా విన్నాను. అందరూ చాలామంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడి నేను కొన్ని విషయాలు విన్నాను, మొత్తం వినలేదు. అయితే వాళ్ళ ఉద్దేశాలు నాకు అర్థమైనాయి. ఉద్దేశం జాగ్రత్తగా వినాలి. శిక్షించమనింది చెప్పిన ఆయన ఉద్దేశం అంటే, ఎప్పుడు కూడా వాక్యం మనం ఏం తీసుకోవాలంటేనండి, దాని మూలం ఏంటో తీసుకోవాలి, అంతే కదా. మూలం, దాని భావం తీసుకోవాలి. శిక్షించమని ఆయన చెప్పిన భావం కూడా నేను తీసుకున్నాను, క్షమించాలని చెప్పిన ఆయన భావం కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు భావం ముఖ్యం. ఎందుకంటే నేను చిన్నపిల్లోని కాదు, ఇంకా నేను అందరిలాంటి చిన్నపిల్లోని కాదు. ఏమండి, బైబిల్లో దేవుడు కాస్తో కోస్తో వివేచించే జ్ఞానం నాకు ఇచ్చాడు కనుక ఎవరిది తప్పు అని నేను చూడను, కానీ వారి భావాన్ని తీసుకుంటాను. ఇప్పుడు రండి, నిజంగా బైబిల్లో పండితులు అనేవారు ఇప్పుడు ఏం తీసుకోవాలి తెలుసా అండి? భావాన్ని తీసుకోవాలండి. భావం. ఒకళ్ళు చెప్పిన విషయాలు ఏవైనా సరిగా ముందు వెనక సరిగా కొంచెం సందేహాత్మకంగా ఉంటే మాట్లాడుకోవాలి. ఏమండి, భావం తీసుకొని చెప్పిన విషయంలో వివరించే వివరణలో ఏదైనా కొంచెం తక్కువ ఎక్కువలు, ఒడిదుడుకులు, ఏదంటే ఏవైనా తేడాలు ఉంటే ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఇది నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం, దేవుని ప్రేమించేవారి లక్షణం. కానీ ఈ మధ్యలో ఏం జరిగిపోద్దంటే, నిజంగా గొప్ప వాళ్ళు అనుకున్న అలాగే మాట్లాడుకుంటారు. ఒక స్థాయికి తగ్గ ఉన్నోళ్ళు మంచి చెడుకుని డిస్కస్ చేసుకుంటారు. కానీ కింద ఉన్నోళ్ళు ఉంటారు కదా, ఎలా ఏమైపోతారు? కొట్టు చచ్చిపోతుంటారు ఈ లోపల. అదే మా సేవకుండా అంటావా అంటే మా సేవకుండా అంటావా నేనా, మా సేవకుండా అంటావంటే వాళ్ళ. ఇంక వీళ్ళిద్దరు ఎలాగంటే, నిన్న వైజాగ్ వెళ్ళి వస్తుంటేనండి, సీరియస్గా పెద్ద బ్యాండ్ మేళ పెద్ద డీజే సౌండ్ పెట్టుకుని, అండ్ ఒక వెహికల్లో చాలామంది, సుమారు 300-400 మంది కుర్రోళ్ళందరూ డ్యాన్సులు వేసుకుంటూ వెళ్తున్నారండి. నిజంగా ఎంత పెద్ద డీజే వెళ్తున్నారు, డీజే మీద ఎంత డ్యాన్స్లు వేసుకుని ఎంత హంగాంగమే వెళ్తున్నారు వీళ్ళు. ఎవరితో పెళ్ళి అయి ఉంటుందని అనుకున్నాను. పెళ్ళి కాదండి, చావు. అది
ఎవరు చావో తెలుసా అండి? ఒక రౌడీ షీటరు రాడు, చిన్నోడే పాపం, 20 సంవత్సరాలు ఏంటంటే పులి అని పెట్టాడు కదా, ఐ మిస్ యూ పులి అని పెట్టారు. పులి అంటే ఎవడని చూస్తే ఎందుకు రౌడీ షీటరు. పోలీసు వాళ్ళు సెక్యూరిటీ వీళ్ళకి మరలా వాళ్ళు రౌడీ షీటర్ అని నాకు ఎలా తెలిసిందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాలు చూశానండి, ఒక్కడిది మంచి ముఖం కనపడలేదు. ఇంత జుట్లు వేసుకొని ముఖం మీద ఘాట్లు, చేతుల మీద ఘాట్లు, తాగేసి విరంగి, పోలీసు వాళ్ళు పక్క నుంచి చూస్తున్నారు తప్ప వాళ్ళని ఏం అనట్లేదు. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎందుకు వీళ్ళు మాట్లాడలేంటే వాళ్ళ బుద్ధి మంచిది కాదు. ఎవరైనా చిన్నది టచ్ చేసినా సరే గొడవ పెట్టేసి కొట్టేస్తారు వాళ్ళు. అంతే కదా, రౌడీ షీటర్లు అనుకున్న వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయండి? అంతే కదా. ఎందుకు వీళ్ళని జ్ఞాపకం చేశానంటే, ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాలు కూడా అలాగే కనపడుతున్నాయి. రౌడీ షీటర్లా కనపడుతున్నారు నాకు. ఎలాగా? వీళ్ళ వాళ్ళని ఈ వర్గాన్ని ఎవరిని అంటే ఆ వర్గం ఊరుకోదు, ఆ వర్గాన్ని ఏమనంటే ఈ వర్గం ఊరుకోదు. ఏమండి, లోకంలో ఉన్న వాళ్ళకి మనకేంటి తేడా అండి? ఇంకా అలా ఉన్నప్పుడు ఏంటి తేడా? ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం ఈరోజు నిజంగా ఆ క్రైస్తవ జీవితాలు, విశ్వాసపు జీవితాలు కూలిపోవడానికి ప్రధానమైన కారణాలు ఇవేనండి. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏ గొడవ ఉండదు. కొన్ని నిగూఢ రహస్యాలుగా, సందేహాత్మకంగా ఉన్న విషయాల గురించి వాటిని మనం అనుకున్న భావన ఏంటో మనం చెప్పే విధానం సరిగ్గా చెప్పలేకపోతేనండి, దాన్ని మనం సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోతేనండి, గలిబిలు ఏర్పడుతుంది, గందరగోళం ఏర్పడుతుంది. అప్పుడప్పుడే చిన్న చిన్న విశ్వాస జీవితాల్లోకి వచ్చిన వారి జీవితాలు ఏమైపోతాయంటే, వారి జీవితాలండి ఏమండి వాక్యంలో ఏమైపోతాయంటే, వాక్యంలో వారి జీవితాలండి మరలా చిదిగిపోయి నలిగిపోయి, వాక్యంలోనే నిజంగా ఇది నిజమా కాదని ఒక ప్రశ్నార్థకమైన దూరంలోంచి వాక్యం దూరం అయిపోయే పరిస్థితులకు వచ్చేస్తాయి. ఎందుకంటే అందరి జ్ఞానం ఒకలా ఉండదు కదా, అందరూ ఆలోచించే స్వభావం ఒకలా ఉండదు కదా, అందరూ అర్థం చేసుకునే స్వభావం ఒకలా ఉండదు కదా. చెబుతున్న అనుకున్నంత నాలెడ్జ్ వింటున్న వాళ్ళకి ఎప్పుడూ ఉండదండి. 100% జీవితాలు చెబుతున్న వాళ్ళకు ఉన్నంత జ్ఞానము వింటున్న వాళ్ళకు ఉంటుంది అని అనుకోవడం మన అవివేకం, అందరికి ఉండదు. కనుక ఈ రెండు విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా, ఈ రెండు విషయాలను ఆలోచిస్తున్నప్పుడు ఈ గలిబిలి మనందరికీ తెలుసు. ఒకటే సూత్రం, ఒక ఆయనేమో క్షమించమంది అన్నాడు, ఒక ఆయన శిక్షించమంది అని చెప్పాడు. మరి ఏం జరిగిందంటారు? క్షమించమన్నాడా, శిక్షించమన్నాడా? ఏమ్మా, క్షమించమన్నాడా, శిక్షించమన్నాడా? కాదు, నేను అడిగిందని చెప్పండి. హెబేలు, నేను జరిగింది ప్రశ్న చెప్తున్నాను మరలా. ప్రశ్న అందుకు మీరు ప్రశ్న బాగా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా మీకు? నేను అడుగుతున్న ప్రశ్నకే సమాధానం చెప్పండి. మీ తెలివితేటలు చెప్పకండి నాకు. హెబేలు అంతే కదా, హెబేలు శిక్షించమన్నాడా, అసలు ఫస్ట్ ప్రశ్న ఇది. అసలు ప్రశ్న తెలుసా అందరికీ క్లియర్గా? ప్రశ్న క్లియర్గా తెలుసు కదా అందరికీ? నేను మీ తెలివితేటలు చెప్పొద్దు అంటున్నాను, అందుకే నేను ప్రశ్న అడిగాను, ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే, హెబేలు శిక్షించమన్నాడు, హెబేలు క్షమించమన్నాడు. రెండే కదా, రెండు విషయాలేనా? అంతేనే కాదా? నేను చెప్తుంది కరెక్టే కదా, మీకు అర్థమవుతుందా? హెబేలు శిక్షించమన్నాడని ఒక ఆయన అంటున్నాడు, హెబేలు క్షమించమన్నాడని ఒక ఆయన అంటున్నాడు. ఇది ప్రశ్న. అంతేనా కాదా? ఏనానో సాత్విక్, అంతేనా? ఒక ఆయన శిక్షించమన్నాడని చెప్పాడు హెబేలు, ఒక ఆయన క్షమించమన్నాడని చెప్పాడు. హెబేలు అంటే హెబేలు రక్తమా, హెబేలు ఆయన పక్కన పెట్టండి, హెబేలే అనుకుంటాం, రక్తం పక్కన పెట్టండి, హెబేలే. ఇది కదా ప్రశ్న. దీన్ని పట్టుకుని ఈ రోజున దాన్ని ఎంత దాకా తీసుకెళ్తున్నారంటే నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంటుందండి. నేను ఇలాంటి విషయాలు చూస్తే, నేను ఎక్కువ ఇలాంటి విషయాలు ప్రస్తావించడం నేను ఇష్టపడను. ఎందుకంటే మనసులు గాయపరచబడతాయి. అంటే ఒక వ్యక్తిని, మనం ఇష్టపడే వ్యక్తిని తప్పు చెప్పాడని చెప్పినా, లేదంటే ఇష్టపడే వ్యక్తి వాటిని సరిగ్గా విభజించలేదని చెప్పినా, ఏంటి ఇలా కూడా చెప్తారా అని ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళ మీద మంచి గుడ్ ఇంప్రెషన్స్ పోతుంది. వాక్యం ఎప్పుడు కూడానండి ఎలా ఉండాలో తెలుసా అండి? ఒకరి మీద మీకు మంచి ఒపీనియన్ ఉందనుకో, అతను మంచి వ్యక్తి అనుకో,
అతని మీద అతన్ని చెడ్డ చేసే మాటలు మనం ఎప్పుడు చెప్పకూడదు. ఏమంటే అతను ఎప్పుడు నువ్వు మంచి చేయగలగాలే చెప్ప, ఒక వ్యక్తికి మంచిగానే చూపించాలి తప్ప అతను చెడ్డగా చూపించకూడదు ఎప్పుడు. ఒకవేళ నీకు చెడ్డోడేంటి నీ వరకే ఉంచుకో, నీకు మంచోడైతే నీ వరకే ఉంచుకో, అంతేగాని నీకు చెడ్డని ఊరు మొత్తం చెడ్డ చూపించకూడదు, నీకు మంచి అని ఊరు మొత్తం మంచి చూపించకండి. అలా చూపించకుండా ఉండాలంటే మన ముందు సైలెంట్గా ఉండాలి అంతే. దాన్ని పెద్ద చేయకూడదు ఎప్పుడు. పెద్ద చేస్తే చినుకు గాలివాన్ అయ్యి పెద్ద తుఫాన్ అయిపోద్ది. విచిత్రమైన చెప్పమంటారా, మాట్లాడుకున్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ కలిసే ఉంటారు, కింద వాళ్ళని కొట్టుకుపోతుంటారు. తెలుసా మీకు? ఈ మాటలు చెప్పినానికి ఆ మాటలు చెప్పినానికి పెద్ద పెద్ద వార్లైన మీకు తెలీదు. చంపుకునేదాకా వెళ్ళి ఒక మాటలు చెప్పాలంటే అది 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 మనం పలికే పదం కాదు, కానీ కొట్టుకునే స్థాయి దాకా వెళ్ళాయి. అంటే మనం అర్థమయ్యే భాషలో చెప్పాలండి. తర్వాత దే ఆర్ హ్యాపీ, అందరూ కలిసే ఉన్నారు, ఐక్యంతో ఉన్నారు, ఐక్యమత్యంతో ఉన్నారు. ఆయన ఇంటికి ఈయన వెళ్తాడు, ఈయన కలిసినప్పుడు ఆయన వెళ్తాడు, ఆయన మీటింగ్ దగ్గర ఈయన మాట్లాడుతుంటాడు. సో వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ చెప్పే ఈ మాటల వల్ల ఏమైందంటే ఒక గలిబిలు ఏర్పడి ప్రజల్లో వదిలేయడం వల్ల చిన్న చిన్న విశ్వాస జీవితాలు కలిగిన వాళ్ళందరూ వారి మనసులను గాయపరుచుకుంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని నేను మరలా జ్ఞాపకం చేస్తాను. నేను కూడా దీని గురించి నేనేమనుకున్నాను చెబుతాను. నేనేమనుకున్నాను కాదు, బైబిల్ ఏముందో చెబుతాను. నేను అనుకున్నది ఎప్పుడు చెప్పనండి, బైబిల్ ఏమనుకుని చెప్తాను. నేను చెప్పిన ప్రశ్నే క్లియరు. ఒక ఆయన శిక్షించమన్నాడు, ఎవరు శిక్షించమన్నారు? హేబేలు శిక్షించమన్నాడు అని ఒక ఆయన చెప్పాడు. హేబేలు క్షమించమన్నాడని ఒక ఆయన చెప్పాడు. మళ్ళీ మనం చదువుతాం ఇప్పుడు ఒకసారి అసలు ఏం జరిగిందో మళ్ళీ మనం చదువుతాం. ఇప్పుడు ఆ రెండు పక్కన పెట్టే చదువుదాం. ఏమంటే ఇప్పుడు దాకా మనం విన్నాయి కదా, ఆ రెండు పక్కన పెట్టేసి చదువుదాం, ఎందుకంటే అప్పుడే మనకు అర్థమవుద్ది. ఆదికాండం 4వ అధ్యాయము 9వ వచనం. దాని ముందు జరిగింది ఏంటి మనకు తెలుసు. దాని ముందు ఏం జరిగింది దాని ముందు అంతా తెలుసు. పాయింట్లోకి వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే మనకు అంతా తెలుసు కదా. ఒక ఆయన ఇద్దరు వ్యక్తులు ఎవరు? కయ్యను హేబేలు. ఈ కయ్యను హేబేలు ఎవరు? ఆదామవ్వల మొదటి ఇద్దరు సంతానం. అప్పటికి ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు? 4. ఎంతమంది ఉన్నారండి? 4. అందులో ఆదాము అవ్వ కాకుండా కయ్యను హేబేలు, వీళ్ళిద్దరు కూడా 4. మొత్తం భూమి మీద ప్రపంచ జనాభా అప్పటికి 4. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ విషయాలే, ఎందుకు నేను ఇది చెప్తాను గంధం. ప్రపంచ జనాభా 4. 4లో కయ్యను హేబేలు ఎవరు? అన్నదమ్ములుగా ఉన్న వీళ్ళిద్దరూ కూడా పెద్దోళ్ళు అయ్యారు. పెద్దవాళ్ళు అంటే ఆల్మోస్ట్ 15 years మేబీ అయ్యి ఉండొచ్చు అనుకుందాం, అంచనాగా. ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకళ్ళేమో వాళ్ళు చేసే వృత్తులేంటి, ఒకళ్ళేమో గొర్రెలు మేపుకుంటున్నారు, ఒక ఆయన ఏమో వ్యవసాయం చేస్తున్నాడు. సో ఈ రెండు చేసే స్థాయి అంటే మినిమం 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళే అయి ఉంటారు. యవన దశ, మంచి యవన దశలో ఉన్నారు ఇద్దరు. వీరిరువురు కూడా ఏం చేశారంటే దేవుని ప్రేమించి, జాగ్రత్తగా వినాలి, ఇద్దరు ఎవరిని ప్రేమించారు? ఈ విషయాలన్నీ నేను చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇద్దరు ప్రేమించారు, ఒకరు ప్రేమించారా? ఇద్దరు ప్రేమించారు. ఇద్దరు ప్రేమించారనడానికి సాక్ష్యం ఏంటి మనకి? ఇద్దరు తీసుకొచ్చారు. మీకు అర్థమవుతుందా? ఏమని రాయబడి ఉంది అక్కడ? ముందు మాట చదువుదాం పోను ఒకసారి, దాని ముందు నుంచి చదువుదాం. ఒక్కరు చదవండి క్లియర్గా, గట్టిగా. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తల మందలో తొలుచులు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇద్దరు తెచ్చారనుందా? ఇద్దరు తెచ్చారు. ఇద్దరు కూడా ఒకరు అర్పించేసిన తర్వాత తెచ్చారా, లేదంటే ఇద్దరు తెచ్చారు ఒకసారి? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏమేమి ఎప్పుడు జరిగాయి ఒకళ్ళ ముందు. ఇప్పుడు ఈయన తీసుకొచ్చింది ఇంకొకరు వేరే. ఇప్పుడు ఈయన కానుక ఇచ్చాడని చూసి ఫ్రాంచైజ్ ఇచ్చాడని తెచ్చి నాయక్ గారు ఇవ్వడం వేరే. ఇద్దరు ఒకేసారి ఇచ్చి ఈయన ఒకేసారి ఇచ్చారు అనుకోండి, అది వేరే. మీకు అర్థమవుతుందా? ఈయన ఇచ్చిన తర్వాత ఇచ్చాడు అనుకోండి, అందులో చాలా రకాలు వస్తాయి. ఆయనకన్నా ఎక్కువ ఇవ్వాలని ఇవ్వచ్చు, లేదంటే ఆయన ఇచ్చాడు కనుకనే ఇవ్వచ్చు. మనిషిని చూసి ఇవ్వడం అది.
కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఇద్దరు కూడా దేవుని ప్రేమించారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇద్దరు కూడా దేవుణ్ణి ప్రేమించారు కనుకనే ఇద్దరు కూడా తీసుకొచ్చారు. అయితే ఒక ఆయన చూపించిన ప్రేమలో విస్తారమైన ప్రేమ కనపడుతుంది, ఒక ఆయన చూపించిన ప్రేమలో ప్రేమ లేదు. అందుకే ఇక్కడ ఏం జరిగింది తర్వాత మాట చదివితే, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టును, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కయ్యని అర్పణ లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. ఇప్పుడు ఇద్దరు తీసుకొచ్చినప్పుడు హేబేలుది మాత్రమే దేవుడు ఎందుకు లక్ష్య పెట్టాడు అని అంటే, ఈయన ఏం చేశాడట? శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు. అంటే దేవుడు ఎప్పుడు కూడానండి శ్రేష్టమైన వాటిని ఇష్టపడేవాడు. ఏవి పడితే అవి ఇష్టపడ్డావు. తీసుకొచ్చే అర్పణ కూడా, మనం ఇచ్చేది కూడా దేవునికి మనం ప్రేమించి ఇచ్చే విధానం, ఇచ్చే మనసును చూస్తాడు దేవుడు. ఇచ్చే మనసును చూస్తాడు. మనం ఇచ్చే వాటిని కాదు, ఇచ్చే మనసును చూస్తాడు. ఇక్కడ విషయం వచ్చేసరికి ఇచ్చే వాటిని చూస్తే ఇచ్చే మనసు కూడా తెలుస్తుంది. మనం ఎక్కువ ప్రేమించామనుకోండి ఎక్కువ ఇస్తాం, తక్కువ ప్రేమిస్తే తక్కువ ఇస్తాం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నప్పుడు అండి, కయ్యను విషయంలో దేవుడు ఎందుకు హేబేలు విషయంలో అర్పణలు లక్ష్య పెట్టాడంటే, ఆయన శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. అంతే కదా రాయబడి ఉంది అక్కడ. క్రొవ్విన వాటిని అంటే బలమైన వాటిని, ఉన్న మందం 100 ఉన్నాయి, లేకపోతే 1000 ఉన్నాయి. అందులో ఏవైతే బలంగా ఉన్నాయో, ఏవైతే శ్రేష్టంగా ఉన్నాయో, ఏవైతే చక్కగా చూడడానికి బాగున్నాయో, నాసిరకంగా లేదంటే కాళ్ళు ఇరిగిపోయినవిగా, ముక్కు వంకరగా ఇలాగా, లేదంటే రోగాలు కలిగిన వాటికి ఇలాంటి వాటిని తీసుకురాలేదు. శ్రేష్టమైన వాటిని మంచిని తీసుకొచ్చాడు. దేవుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైనవంటే ఇష్టం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించినప్పుడు మనం ఆయన ఎంతగా ప్రేమించాలో తెలియాలంటే, ఎంతగా ప్రేమిస్తున్నామో తెలియాలంటే మనలో శ్రేష్టత ఏంటో తెలియాలి. మనం ఇచ్చేవాటిలో శ్రేష్టమైనవి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత తేడా జరిగిందండి. దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత, అప్పటిదాకా వీళ్ళిద్దరి జీవితంలో ఎలా జరిగిందని దేవుడు ఏం రాయించలేదు. ఎందుకంటే రాయించుంటే ఖచ్చితంగా ఇతను చూసి అతను తెచ్చాడు, అతను చూసి ఇతను తెచ్చాడు అని రాయించాడు. కానీ అలా రాలేదు. ఇతరు తీసుకొచ్చాడని రాయించాడు. అంతే కదా. కయ్యను తీసుకొచ్చాడు, హేబేలు తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చారు ఇద్దరు అనేది రాయించలేదు. ఒకరిని చూసి ఒకరు తీసుకొచ్చాడా, ఒకరిని చూసి ఒకరు తెచ్చుకున్నారా, ఇలా రాయించలేదు. ఇద్దరు తీసుకొచ్చారు. కానీ దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇతను మనసు మారిపోయింది. ఎందుకు మారిపోయింది? మనిషి స్వభావం ఎప్పుడు కూడా ఎలాంటిదంటేనండి, మనకంటే ఇంకోటి గొప్పగా ఎప్పుడు ఉండడానికి వెళ్ళలేదు. అది ఎప్పుడు వస్తుందంటే మనలో పాడుబుద్ధి పుట్టినప్పుడు, చెడు బుద్ధి పుట్టినప్పుడే. అప్పటిదాకా మంచోళ్ళుగా ఉన్నా చూడండి, మన ఇంటి పక్కన మనం 2 గుడిసెలు వేసుకుని ఉన్నాం. కొన్ని రోజులకి పక్కన గుడిసోడు పీకేసి బిల్డింగ్ కట్టాడు అనుకోండి, ఏమనుకుంటాడు? ఆడు గుడిసెలో ఉన్నాను చెప్పి ఏ ప్రాబ్లం లేదు. మీకు అర్థమవుతుందా? అదే ఆడు బిల్డింగ్ కడితే అప్పటిదాకా అన్యోన్యంగా కలిసి అప్పటిదాకా చక్కగా ఉన్న వీళ్ళ జీవితాలు ఏమైపోతే బగ్గుమనిపోతే పచ్చగడ్డ. ఎందుకంటే అప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటిదాకా కలిసి ఉంటారు వీళ్ళిద్దరూ. మనిషికున్న మామూలు స్వభావం అండి, నేచర్ అండి అది. ఎందుకంటే ఆదామవ్వల విషయంలో ఎప్పుడైతే దేవుని విషయంలో తప్పు చేశారో ఇలాంటి పాడుబుద్ధులన్నీ వచ్చేసే మనిషికి. అప్పటిదాకా లేవు ఇవన్నీ. వీళ్ళు తప్పు చేసిన తర్వాత, దేవుడు తినకూడదని తినేసిన తర్వాత ఇలాంటి రకరకాల సాతాను సంబంధించిన ఆలోచనలన్నీ మనిషికి వచ్చేసాయి. ఒకరిని చూసి వారవలేకపోవడం, ఒకరిని చూసి అసూయపడడం, ఒకరు గొప్పగా ఎదిగితే నేను తట్టుకోలేకపోవడం, ఇలాంటి స్వభావం మొట్టమొదట దేవుని పిల్లల మొదటి 2 పిల్లల్లోనే, కుమారులోనే, ఆదామవ్వల కుమారులోనే వచ్చినప్పుడు కయ్యను అర్పణ తీసుకోలేదు, హేబేలు అర్పణ దేవుడు తీసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది చదువుదాం, అక్కడే చదువుదాం. ఎందుకంటేనండి బైబిల్లోంచి ముందు ఇంకో దాంట్లోకి వెళ్ళకండి, వచనాలు చదివితే చాలు మనకి. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చేసిందండి. రోగం మిక్కిలి కోపం అనే కానీ మిక్కిలి పెద్ద రోగం వచ్చేసింది అని అనుకోవచ్చు. ఎప్పుడు వచ్చింది? దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత. హేబేలు అర్పణని యాక్సెప్ట్ చేసిన తర్వాత వచ్చేసింది కోపం. చేసిన తర్వాత వచ్చేసింది.
మిక్కిలి కోప్పడి అతడు తన ముఖము చిన్నబుచ్చుకుని యెహోవా కయ్యనుతో, నీ కోపమేనా? ముఖము చిన్నబుచ్చుకొనుచున్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచుండునని, నీ ఎడల దానికి వాంఛ కలుగునని నువ్వు దాన్ని ఏలుదువనెను. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తమ తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. ఏమండి, ఎప్పుడైతే హేబేలు యొక్క అర్పణను దేవుడు యాక్సెప్ట్ చేశాడో అప్పుడు స్టార్ట్ అయిందండి రోగం. ఎవరికి? కయ్యనికి. అప్పుడే ముఖం చిన్నబుచ్చుకున్నాడట. ఎందుకు చిన్నబుచ్చుకున్నాడు? ఇదిగో నా తమ్ముడు రక్తాన్ని, నా తమ్ముడు తీసుకొచ్చిన అర్పణ దేవుడు తీసుకున్నాడు, నేను తీసుకోలేదు. అతను యాక్సెప్ట్ చేసాడు, అది యాక్సెప్ట్ చేయలేదు. అంటే తీసుకొచ్చిన వాటి విషయంలో ఇతని వరకు, తీసుకొచ్చే వరకు ఇతనికి ప్రాబ్లం లేదు. దేవుడు తీసుకుని యాక్సెప్ట్ చేసేసరికి ఇతనికి ప్రాబ్లం వచ్చింది. అంతేనండి. తమ్ముడి మీద ఈర్ష, అసూయ, ఇతని గురించిన ఆలోచన. ఏమంటే దేవుడిని అడగాలి కదా, ఏదైనా అడిగితే. తప్పు చేస్తే దేవుని, ప్రభు అసలు నాది ఎందుకు తీసుకోలేదని దేవుని అడగాలి కదా ఇతను. అంతే కదా, ఏం చేయలేదు ఇతను. అసలు నాది ఎందుకు తీసుకోలేదు, నా తమ్ముడు నేను తీసుకున్నాను ఆయన అడుగుంటే అసలు ఏ సమస్య లేదండి. నిజమే కదా. అంటే ఎప్పుడు కూడా అండి ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో చెప్పమంటారా? మన తప్పును మనం గుర్తించం. నీకు అర్థమవుతుందా? ఫస్ట్ దేవుళ్ళు మనం ఎదగాలంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏంటో మనకు తెలియాలి ముందు. చాలాసార్లు చెబుతాను ఈ విషయాన్ని. ఎక్కడ తప్పు జరిగినా ముందు తప్పు జరిగిన దగ్గర నా ప్రమేయం ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ముందు నా ప్రమేయం ఎంత ఉంది, ముందు నా దగ్గర ఆలోచించడం మొదలు పెడతానండి, పరిష్కారం సులువుగా దొరుకుతుందండి. నువ్వు ఊరు మొత్తం లెక్కెట్టుకుంటూ వస్తావు, లాస్ట్లో నీ దగ్గరకు వస్తావు, ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. ఇది చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడు విషయంలో డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళి అసలు నాది ఎందుకు తీసుకోలేదు ప్రభా అని ఒక్క మాట అడుగుంటేనండి అసలు స్టోరీ వేరేగా ఉండేది. కానీ అతని స్వభావం అలా లేదు. ఈర్ష్యపడ్డాడో, అసూయపడ్డాడో, ఈ కోపంలో ఏం చేయాలో తెలియక దేవుడు చెప్పేశాడు కదా, ముందే ఫ్యూచర్ చెప్పేశాడు. నీ వాకిటి పాపం ఏముంటుంది, కొంచెం ఉంటుంది. చెప్పాడే లేదండి? జాగ్రత్తగా వెళ్ళాలి. దేవుడు చెప్పాడు లేదా? జరగకముందు చెప్పాడా, జరిగిన తర్వాత చెప్పాడా? అంటే చెప్పిన తర్వాత కూడా వెనకపోతే ఏమనాలి అతన్ని? ఎవరు చెప్పారు? జాగ్రత్తగా ఉండాలి. మరలా ఎవరు చెప్పారు? హేబేలు అర్పణ తెచ్చిన తర్వాత అతను డైలాగులు ఏమైనా ఉన్నాయి? ఇంకా అర్పణ ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత ఇద్దరు కాన్వర్జేషన్ ఏమైనా ఉందా? అసలే అన్నదమ్ములు కాన్వర్జేషన్ ఏమైనా ఉందా? మాట్లాడుకున్నట్టు కానీ వీళ్ళిద్దరు గొడవ పడినట్టు కానీ వీళ్ళిద్దరు చేసింది ఏం లేవు, ఇంకేం కనపడవు. అర్పణ తెచ్చి దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత నుంచి హేబేలు న్యూట్రల్ అయిపోతాడు, ఇంకా అతను సైలెంట్. అక్కడి నుంచి ఎవరితో జరుగుతుంది డిస్కషన్ అంతా? దేవునికి కయ్యనికి, దేవునికి కయ్యనికి. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి, దేవునికి కయ్యనికి, ఈ రెండే జరుగుతున్నాయి. హేబేలు దేవుని చేత యాక్సెప్ట్ చేయబడిన హేబేలు న్యూట్రల్ అయిపోయాడు, అతను సైలెంట్ అయిపోయాడు, అతని గురించి ఏమీ రాయబడలేదు. కయ్యనులు దేవుడు ఎలాంటి వాడు అంటే చెప్పమంటారండి? హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు, నీకు ఆలోచన పుట్టక ముందే తెలుసు. కయ్యను తప్పు చేస్తాడని తెలిసిన దేవుడండి ముందే హెచ్చరించాడండి. ఎవరు హెచ్చరించారమ్మా? హెచ్చరించాడా లేదా? హెచ్చరికనది మళ్ళా చదవండి ఆ మాట. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల. దీన్ని ఏమంటారు? దీన్ని హెచ్చరిక. ఎవరు చేస్తున్నారు హెచ్చరిక? ఎవరితో చేస్తున్నాడు? కయ్యనుతో చేస్తున్నాడు. దేవుడికండి ఫ్యూచర్ తెలుసండి, భవిష్యత్తు తెలుసండి. ఆయనకి తెలియదు ఏముందండి, సమస్తము తేటగా తెలుసు. ఇతని జీవితం ఎలా తగలబడిపోద్దో తెలిసింది దేవుడండి. నిజంగా ఎంత మంచోడండి. నిజంగా ఇతను మేలు కోరి
కయ్యను యొక్క మేలు కోరి ముందే జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తున్న మాటను మీరాడు. ఎందుకంటే మనం దేవుడి మాట వినం కదండి. మనం ఎవరి మాట అయినా వింటాం, కానీ ఎవరి మాట వినం మనం? దేవుడి మాట అస్సలు వినం మనం. ఇతని జీవితాన్ని ఎరిగిన దేవుడు అని ముందే హెచ్చరించాడు. జాగ్రత్త చెప్పాడు. హెచ్చరిక అంటే జాగ్రత్త. నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు ఎందుకు చెనగుచ్చుకుంటావు? నువ్వు మంచి పని చేస్తే కూడా ఉండకపోతుంది కదా. ఒకవేళ నువ్వు అలాగే ఆలోచించావు మనకి ఏం జరుగుతుంది తెలుసా? నీ వాకిట నీ పక్కనే ఏముంటుంది? పాపం పొంచి ఉంటుంది. ఇండైరెక్ట్గా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కయ్యను, నువ్వు మంచి పనులు చేస్తుంటే, నువ్వు నిజంగా మంచి పని చేస్తుంటే, సత్క్రియ అంటే మంచి పని అని అనుకుందాం. సత్క్రియ చేస్తుంటే నువ్వు నిజంగా ఈ పరిస్థితిలో ఉండాల్సిన పని లేదు. నీ మనసును చెరిపేసుకున్నాను కనుక నువ్వు దీన్నే కంటిన్యూ అయిపోతే నెక్స్ట్ నీ జీవితంలోకి వచ్చేదంటే తెలుసా? పాపము. ఎవరండి చెప్తారు ఇలాగా? ఎవరు చెప్పారు ఈ మాట? స్వయాన దేవుడే. వెంటనే ఇతను ఏం చేశాడు? తర్వాత తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. అయిపోయింది, చంపేశాడు. విషయం ఏంటంటే, అర్పణ తెచ్చి దేవుడు యాక్సెప్ట్ చేసిన తర్వాత కయ్యేనికి హేబేలుకి ఏ మాటలు కనపడవండి. ఎవరితో ఉంటాయి మాటలన్నీ? దేవునితో, కయ్యేనితో. తర్వాత ఏం జరిగింది? యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నానని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగనను. అబద్ధం వచ్చేసింది. చూడండి, ఎన్నో వస్తున్నాయి చూడండి. అసూయ వచ్చింది. ఎందుకు? పక్కన ఉన్నవాడితే తీసుకున్నాను, నా తమ్ముడితే నా తీసుకోలేదు. అసూయ వచ్చింది. అసూయ దాన్ని డెవలప్ చేసి హత్యగా మారింది. పాపం అయిపోయింది. ఆ పాపం కాస్త మరలా ఇంకా డెవలప్ అయ్యి ఇంకోటి ఏమైంది? అబద్ధంగా మారింది. ఎన్ని చేస్తున్నాడు చూడండి ఇతను. ఒక్కదాన్ని కవర్ చేయడానికి 100 జరుగుతాయి. ఎప్పుడు కూడా ఒక అబద్ధాన్ని దాయాలనుకోండి 100 అబద్ధాలు ఆడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆ ఒక్క అబద్ధం ఒప్పేసుకున్నాం అనుకోండి, ఏ అబద్ధం ఆడవసరం లేదు. ఒక దాన్ని ఒప్పుకున్నామంటే, ఒక తప్పును ఒప్పుకుంటేనండి ఇంకే తప్పు చేయవలసిన లేదు. ఒక తప్పును కవర్ చేయడానికి 100 తప్పులు చేయాలండి. ఒక్క తప్పును కవర్ చేయడానికి. అందుకని పెళ్ళిళ్ళు చూడండి, ఒక అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు, తర్వాత 100 అబద్ధాలు ఆడాలి. అందుకని అది కూడా సామెత వచ్చేసింది, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేసేయాలట. 1000 అబద్ధాలు ఆడైనా సరే. తర్వాత వాళ్ళు కాపురం కూలిపోతే తప్పుడు ఆలోచనలు ఉంటారు చూడండి మనుషులు అసలు నిజంగా. నీ తమ్ముడు అడుగుతున్నాడు, ఏం చెప్తున్నాడు? నీ తమ్ముడు హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను. ఇటు మళ్ళీ దేవుడిని నిలదీసేది అంత గొప్పడు అయిపోయాడు చూడండి. మళ్ళీ ఇక్కడ అసలు ఈ స్టైల్ వెర్షన్లు మారుతున్నాయి చూసారా? ఒసరవేలు అవుతుంది అంటారు కదా. తొండ ముదిరితే తొండ తెలుసు కదా, ఎంత ఉంటుంది అది. అది ముదిరిపోతే ఒసరవేలు అయిపోతే. ఒసరవేలు అంటే కలర్స్, మల్టిపుల్ కలర్స్, ఎన్ని కలర్స్ అయినా మార్చుకుంటుంది అట్ట. ఇది ఆ కలర్లు మారకముందే దేవుడు చెప్పాడు కదా, జాగ్రత్తగా ఉంటారు బాబు, నీ బుద్ధి బాగాలేదు. మంచోడివే నువ్వు, నా దాకా తీసుకొచ్చా కదా అర్పణ, నేను అడగకుండానే తెచ్చావు. మీరిద్దరు కూడా దేవుడు అడిగాడండి ఏంది అమ్మని వెళ్ళి అడగకుండానే తెచ్చారండి. మంచి బుద్ధులు ఇద్దరేని, ఇద్దరిది మంచి. ఇద్దరిని దేవుడు ఎందుకో గుర్తొచ్చాడు వీళ్ళకి బాగా. అయ్యో, మా తల్లిదండ్రులని మనల్ని ఈ లోకాన్ని దేవుడు సృష్టించాడని దేవుడి మీద మంచి ప్రేమ ఉంది వీళ్ళిద్దరికి. అందుకే ఇద్దరు తీసుకొచ్చారు. కానీ ఒకని విషయంలో తీసుకొచ్చిన దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేసేసరికి ఇతని విషయంలో ఒకదాని మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి మీ తమ్ముడికి నేను ఏమన్నా కావాలన్నా, తమ్ముడు కావాలన్నా అసలు అన్నీ అడుగుతున్నాడు నువ్వు అంటే ఏం జరిగింది తెలుసా అండి? సమస్తము దేవుని కోసం ఎదిగిన ఇతను దేవుడికి ఏమీ తెలియదు అనుకునే స్థాయికి వెళ్ళిపోయాడు. ఒక అబద్ధపు మాయలోకి వెళ్ళిపోయాడండి కయ్యను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మరలా? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుంచి నిన్ను క్షమించమని నాకు మొరపెడుతుంది అని ఉంది అక్కడ. పోనీ శిక్షించమని మొరపెడుతుంది అని ఉందా? ఏమనుంది అక్కడ? నేలలో నుంచి
నాకు మొరపెడుతుంది. కావున నీ తమ్ముని యొక్క రక్తమును నీ చేతిలోంచి పుచ్చుకొనుటకు నోరు తెరిచి నీ నేల మీద ఉండకుండా నిన్ను శంపింపబడిన వాడవని, నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇక మీదట ఇయ్యదని నీవు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరమై ఉందువని అనెను. అందుకు కయ్యను, నా దోష శిక్ష. జాగ్రత్తగా వినాలే, కళ్ళు తెరిచిపోయినప్పటికీ జాగ్రత్తగా వినాలి. ఒక స్థాయికి వెళ్ళేసరికి మన మనోనేత్రాలు వెలిగించబడిపోతాయండి. మన మనోనేత్రాలు వెలిగించబడిపోతాయి. ఎప్పుడైతే దేవుడు ఇతను చేసిన పనిని చూసి, ఇదిగో నీ తమ్ముడైన హెబేలు రక్తము నాకు మొరపెడుతుంది. మొరపెడతామంటే దానికి రకరకాల అర్థాలు తీసేశారండి బాబు. మరలా దానికోసం మొరపెడుతుందని రాశాడు. మొరపెట్టడం అంటే కొంతమంది మొరపెట్టడం అంటే శిక్షించమని చెప్పారు. ఆ మొర దగ్గర అయిపోయింది అంతా. స్టోరీ అంతా మొర దగ్గర అయిపోయింది. ఆ ఒక్క దగ్గరే నీ తమ్ముని రక్తము మొరపెట్టింది. ఏమని మొరపెట్టింది చెప్పలేని దాని గురించి మనం ఎందుకని చెప్పడం? నేను అనేది ఏంటంటే అక్కడ ఏమని మొరపెట్టింది అనేది చెప్పలేదు, మనం ఎందుకు చెప్పడం? ఇక రెండోది ఇక్కడే ఆగుతాను, మరలా ఇక్కడే ఆగుతాను. ఆయన చెప్తే ఏం చేయడానికి దేవుడికి ఏమీ లేవా రైట్స్? అంటే తమ్ముడు హెబేలు చెబితేనే దేవుడు చేస్తాడని, తమ్ముడు హెబేలు చెప్తేనే దేవుడు చేస్తాడా? కయ్యను చేసిన తప్పుకి అతని విషయంలో సర్వాధికారం కలిగిన వాడు కయ్యేనా దేవుడా? హెబేలా దేవుడా? జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కయ్యనికి ఏది చేయాలన్నా, శిక్ష వేయాలన్నా, అతన్ని శిక్షించాలన్నా, అతన్ని శపించాలన్నా, అతన్ని ఏది చేయాలన్నా హెబేలు రక్తము కానీ లేదంటే హెబేలు కానీ ఏది చెబితే అది దేవుడు చేయడానికి హెబేలు గొప్పవాడా దేవుడు గొప్పవాడా? ఏమంటే దేవుడు గొప్పవాడు హెబేలు గొప్పవాడు అండి? దేవుడే గొప్పవాడు కదండి. అసలు వీళ్ళిద్దరిని ఏం చేయాలన్నా దేవుడే తీసుకోవాలి అధికారం. ఎందుకంటే దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో గొప్ప స్థితిలో ఆయన మనకు తండ్రిగా దేవుడిగా ఒక గొప్ప అత్యున్నతమైన సింహాసనం మీద నీతి న్యాయాలు కలిగిన వాడుగా ఉన్న ఆయన మంచి చేయాలి చెడు చేయాలా లేదంటే అతని గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేది అతను చెప్పాలి తప్ప, దేవుడు తీసుకోవాలి తప్ప, ఇతను చెప్పాడు కనుక చేశాడంటే ఎంతవరకు కరెక్ట్ అండి? హేబేలు శిక్షించమన్నాడు కనుక శిక్షించాడు, హేబేలు క్షమించమన్నాడు కనుక క్షమించాడు. మరి దేవుడు ప్రాధాన్యత ఏంటి ఇక్కడ? దేవుడు విలువేటండి? దేవుడికి ఏ అధికారం లేదా? దేవుడు ముందుగా హెచ్చరించలేదా? దేవుడు ఇతని గురించి మాట్లాడలేదా? దేవుడికి ఏ నిర్ణయం తీసుకునే అధికారం లేదా? ఇతను చెప్తే చేయడం ఏంటి? పోనీ ఇతను ఏదైనా చెప్పాడు అనడానికి ఏం లేదు కదా అక్కడ. ఇతనేం చెప్పాడండి అక్కడైనా? ఇంకా వేరే దగ్గరికి వెళ్ళకండి, ఎక్కడికే వద్దాం. ఇంకో దగ్గర ఎక్కడికి వెళ్ళకండి, ఎక్కడికి వెళ్ళి మీకు ఏం కనపడవు. ఇంకొకరిని చూపించకండి. ఇంకొకరి దగ్గర మొర అంటే ఎవరు మొర పెట్టారు, ఎక్కడ ఏ బేలు అంటే ఎవరెవరు ఉన్నారు, ఇవేం లేవండి. ఇంకెక్కడా లేదు. బైబిల్ అంతా ఎత్తకండి, ఇంకెక్కడ కనపడవు మీకు. విషయం అంతా అక్కడే ఉంది. ఆ ఒక వచ్చిన దగ్గర ఆగండి, అన్నీ తెలిసిపోతాయి మనకి. అందుకే ముందు నుంచి మీకు చెప్పుకుంటూ వచ్చాను ఒకటి. ఆ ఒక్క విషయం నుంచి ఎంతసేపు అయినా మాట్లాడవచ్చండి, ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఎన్ని గంటలైనా మీరు కూర్చుని ఉంటే తెల్లారి రాత్రి మధ్యాహ్నం వరకు మాట్లాడతాను నేను. అంత విషయం ఉంది అక్కడ. ఆ ఒక్క విషయం దగ్గరే ఉంటాను నేను, ఆ ఒక్క రెఫరెన్స్ దగ్గర ఆగిపోతాను నేను. కానీ మీకు అర్థమైతే చాలు, విషయం అర్థమైతే చాలు. ఇప్పుడు దేవుడు గొప్పవాడా కయ్యను గొప్పవాడు? ఒకరికి శిక్షించడానికి కానీ ఒకరిని నిందించడానికి కానీ సర్వాధికారము, జాగ్రత్తగా వినండి, ఒకరిని శిక్షించాలన్నా ఒకరిని క్షమించాలన్నా సర్వాధికారము సర్వమైన ఆలోచనలు కయ్యనుకు ఉన్నాయా? అది హేబేలుకు ఉన్నాయా? దేవుడికి ఉన్నాయా? దేవుడికే ఉన్నాయండి. కయ్యను హేబేలు ఏం చెప్పినా దేవునితో మొరపెట్టింది అన్నాడు కదా. ఏ మొరపెట్టినా సరే దాని ఫైనల్ జడ్జిమెంటు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడు.
ఇప్పుడు ఆయన శిక్షించాలన్నా అన్ని రైట్స్ ఎవరికి ఉన్నాయి? క్షమించాలన్ని రైట్స్ ఎవరికి ఉన్నాయి? మరి ఈయన ఎందుకు తీసుకొస్తాం మనం? అసలే హేబేల్ని ఎందుకు తీసుకురావడం అండి? అలాగని దేవుడు అన్నీ చూస్తూ మౌనంగా ఉండిపోయాడేమన్నానా? అందుకే ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళాను మిమ్మల్ని. ఇది మాట్లాడక ముందు ఒక స్టెప్ ముందుకు వెళ్తే దేవుడు ఏం చేశాడు? నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొనవా? ఒకవేళ నువ్వు ఇదే కంటిన్యూ అయితే నీ వాకటి పాపం పొంచి ఉంటుంది, బీ కేర్ఫుల్ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు కదా దేవుడు. వార్నింగ్ కూడా ఇచ్చాడు కదా, అయినా సరే తప్పు పాపం చేసేసాడు. మరి ఇప్పుడు దేవుని మాట వినకపోతే శిక్షించాలనే క్షమించాలని ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇతను పక్కన పెట్టేద్దాం. హేబేల్ని దేవుడు ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? డైరెక్ట్గా చెప్పాడు. ఏమని? ఇండైరెక్ట్గా చెప్పలేదు. ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడా? చంపకముందు చెప్పాడా, చంపిన తర్వాత చెప్పాడా? అంటే ఇప్పుడు ఎవరి కోపం రావాలి? శిక్షించాలంటే దేవుడికి రావాలి. ఒకవేళ క్షమించాలంటే ఎవరు నిర్ణయం తీసుకోవాలి? దేవుడు. హేబేల్ని పక్కన పెట్టేద్దాం కానీ చెప్పు. ఎందుకంటే ఈయన చేతిలోంచి బాల్ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? అర్థమవుతుందా మీకు? హేబేలు చేతుల్లో ఉన్న బాలు ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో. దేవుడు ఏ నిర్ణయమైనా తీసుకోగలడు. అది మంచి అయినా చెడైనా క్షమైనా శిక్ష అయినా ఏదైనా సరే దేవునికి రైట్ ఉందండి. దేవుడు గొప్పవాడండి అంతే. అక్కడ హేబేలుది ఏమీ లేదండి. హేబేలు ఏమీ లేదంటే హేబేలు నీతిపరుడు. దట్స్ ఆల్. హేబేలు ఎవరు? నీతిమంతుడు. హేబేలు అనేసరికి మనకి ఏం గుర్తు రావాలి తెలుసా అండి? హేబేలు ఒక నీతిమంతుడు. మరి ఆయనతో ఏం మాట్లాడాడు మనకు తెలియదు. నాకైతే తెలియదండి. అది ఎంత చదివినా అక్కడ నాకు ఏం కనపడతలేదు వచనాలు. ఆయన ఏం మాట్లాడాడు అనేది నాకు అర్థమవట్లేదు అక్కడ. అక్కడే కాదు, బైబిల్ అంతా ఇది కానీ ఎక్కడ కనపడలేదు. పోనీ ఎక్కడైనా ఇంకో చోట దేవుడు రాయించాడేమో, ఈయన మాట్లాడిన విషయాలు కన్వర్ చేసి నేను అక్కడ రాయించలేదు మర్చిపోయాడేమో అనుకుంటే ఎక్కడ కనపడలేదు నాకు. ఒక వ్యక్తిని శిక్షించాలన్నా క్షమించాలన్నా సర్వాధికారం దేవుడికి ఉందండి. అందుకే దేవుడు అతనిని అందుకే శిక్షించాడు. ఎందుకంటే శిక్షించాడు, దేవుడు శిక్షించాడు. జాగ్రత్తగా వినాలి. దేవుడు అతన్ని శిక్షించాడు. దేవుడు అతన్ని శిక్షించాడు. కయ్యను హేబేలు శిక్షించలేదు. హేబేలు క్షమించలేదు. దేవుడు అతనికి శిక్షించాడు, దేవుడు అతనికి క్షమించాడు. రెండూ జరిగాయి అక్కడ. అందుకే అతను ఏమన్నాడు? నా దోష శిక్ష అంటే శిక్ష పడినట్టే కదా. ఎవరేసారు శిక్ష? జాగ్రత్తగా ఉన్నారు. నేను మళ్ళీ చెబుతున్నాను. అందుకే శిక్ష ఎవరేశారు? దేవుడు వేశాడు. శిక్ష వేసాడా లేదా? ఎవరేశారు? అక్కడ అది మనకు అర్థమైతే చాలండి. దేవుడికే సర్వాధికారం ఉంది. ముందుగా దేవుడు హెచ్చరించాడు, మాట వినలేదు. దేవుడు శిక్షించాడు. ఎలాంటి శిక్ష అది? నువ్వు నేల మీద భూమిని సేద్యపరిచినప్పుడు అది నీకు సారం ఇవ్వదు, తర్వాత నువ్వు దేశదిమ్మరవై ఉంటావు. ఇదొక శిక్ష. అది ఒక శాపం. ఎవరిచ్చారు శాపం? శిక్ష దేవుడు. ఇది అర్థం కాకపోనంటే ప్రాబ్లమే లేదండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రవచించినప్పుడు ప్రవచనం ఎందుకు జరిగిందంటే దీన్ని విడదీయాలనుకున్నారంటే యేసుప్రభుని గొప్ప చేయాలనుకున్నారండి. ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఒక ఆయన శిక్షించమన్నాడని చెప్పాడో ఆయన కానీ, క్షమించమని చెప్పాడు ఆయన కానీ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పాను కదా, వాళ్ళ భావం ఏంటి చెప్పమంటారా? యేసుక్రీస్తు గొప్పవాడు. కయ్యను కంటే యేసుక్రీస్తు గొప్పవాడు హేబేలు కంటే. ఇదిగో హేబేలేమో శిక్షించమని అడిగాడు, యేసుక్రీస్తు వారేమో క్షమించమన్నాడు. హేబేలేమో క్షమించమని అడిగాడు, యేసుక్రీస్తు వారు ఇంకా మంచి క్షమాపణ గుర్తుగా, ఆయనకంటే మంచి గుర్తుగా ఈయనకి ఏమంటారు అది? ఏం చెప్పాడు ఆయన? సూచన కాదు, ముంగుర్తు. యేసుక్రీస్తు వారికి ముంగుర్తు. ఆయన కోసం ఈయనకు ముంగుర్తు ఇవ్వడం ఏంటి? అలా యేసుప్రభు డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది? అది కావండి. యేసుప్రభు డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది? జగత్తు పునాది వేయబడక ముందే యేసుప్రభు ఎలా ఉంటాడట? అందుకే నిన్న క్లాసులో మీకు చెప్పాను,
యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి వచ్చే సమయానికే సిలువేస్తారని, ముళ్ళ కిరీటం పెడతాడని, ఆయన శిక్షిస్తాడని అన్నీ తెలిసి ఆయన వచ్చాడండి ఈ లోకానికి. అసలు మన అందరి పాపాలు క్షమించడానికి ఆయన ఈ లోకానికి వస్తాడన్న సంగతి ఆయనకి తెలుసా తెలీదా? యేసుప్రభుకి తెలుసు కదా. ఇంకా ముంగురుతేటి మరలా. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన ఉద్దేశం చెడ్డ కాదు, ఆయన ఉద్దేశం మంచిదే. కాకపోతే ఈ విషయాన్ని ఆపాదించడం అది కొంతవరకు సమంజసం కాదు. అక్కడ ఏం రాయబడలేదు. దేవుడికి అన్ని రైట్స్ ఉన్నాయి. ఆయన నిర్ణయం తీసుకున్నాడు, ఆయన శిక్షించాడు. ఆయన నిర్ణయం తీసుకుని ముందుగానే హెచ్చరించాడు. హెచ్చరించిన తర్వాత తప్పు చేశాడు కనుక శిక్షించాడు. హేబేలు గురించి ఆలోచిస్తే నీతిపరుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకే హేబేలు గురించి రాయించిన మాట ఒక మాట చూసుకుని మనం ముగించుకుందాం. 11వ అధ్యాయం లోకాసు వార్త 51వ వచనంలో హేబేల్ని ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నారు చూడండి. 11వ అధ్యాయం లోకాసు వార్త 51వ వచనంలో, కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్య నివసించిన జకర్యా రక్తం వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము. ఏమండి చూడండి, లోకము పుట్టినది మొదలుకొని అనగా హేబేలు రక్తము. హేబేలు అంటే మొట్టమొదటి నీతిపరుడు అండి. అప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరు కదా. ఏమండి నీతిపరుడువా అనీతిపరుడు అనేది డిక్లేర్ అవ్వాలంటే చచ్చిపోవాలి మనం. మీకు అర్థమవుతుందా? ఎందుకంటే చచ్చిపోయే చివరి క్షణంలో నువ్వు తప్పు చేసి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నీతిమంతుడు అనీతిమంతుడు అనేది దేవుడు డిసైడ్ చేయాలంటే మనం చచ్చిపోవాలి. ఈ లోకంలో శరీరాన్ని వదిలేయాలి. ఇందాక ఎంతమంది ఉన్నారని చెప్పుకున్నాం? 4. భూమి మీద ఉన్న జనాభా ఎంతమంది? 4. అందులో మొట్టమొదటి చచ్చిపోయిన వ్యక్తి ఎవరు? హేబేలు. అది కూడా ఎలా చచ్చిపోయాడు? నీతిపరుడుగా, నీతిమంతుడిగా. అందుకే అక్కడ రాయించాడు కదా. ఏమని రాయించాడు? హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకు మందిరమునకు మధ్య నశించిన జకర్యా రక్తం వరకు చిందించబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరం వారు విచారింపబడుదురు నిశ్చయముగా. మీతో చెప్పుచున్నాను. ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా చూద్దాం. 11 హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 'విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందను. హేబేలు ఎవరో తెలుసా అండి? ఈ భూమి మీద మొట్టమొదటి నీతిమంతుడు, ఫస్ట్ పర్సన్. నీతిమంతుల్లో ఫస్ట్ పర్సన్. ఎందుకంటే చచ్చిపోయాడు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత నీతిమంతుడుగా అనీతిమంతుడుగా డిక్లేర్ అవుతుంది మన జీవితం. మొట్టమొదటి నీతిమంతుడు ఎవరు? హేబేలే. అందుకే యేసుప్రభు గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా హేబేల్ని ఎంత జ్ఞాపకం చేసుకున్నాడంటే అని చూద్దాం. అదే హెబ్రీ 12వ అధ్యాయం 12:24 కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును. హేబేలు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి. అక్కడ ఈ ఒక విషయం దగ్గర ఆగుతాను నేను. హేబేలు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? హేబేలు ఎందుకు రాయించాడు? హేబేలుని ఎందుకు రాయించాడు యేసుప్రభు ముందు? యేసుప్రభు పక్కన హేబేలు పేరు ఎందుకొని చెప్పండి. యేసుప్రభు పక్కన హేబేలు పేరు ఎందుకుంది? మొట్టమొదటి నీతిపరుడు అండి హేబేలు. ఎవరు? భూమి మీద ఉన్న మనుషులందరిలో మొట్టమొదటి నీతిమంతుడుగా చచ్చిపోయిన వ్యక్తి. అసలు నీతిమంతుల జాబితా స్టార్ట్ చేయాలంటే ఎవరిని మొదలెట్టాలి? పర్ ద పీరియడ్లో స్టార్టింగ్ నుంచి లెక్కెడితే అప్పుడు ఇంకా ఆదామావులు బ్రతికే ఉన్నారు కదా. వాళ్ళు జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. కయ్యని ఎలాగా కూడా ఏమయ్యాడు? చెడ్డోడైపోయాడు, పాపాత్ముడు అయిపోయాడు, చంపేశాడు కనుక నరహంతుడు అయిపోయాడు. మరి ఇంకెవరున్నారు చచ్చిపోయిన వ్యక్తుల్లో మొట్టమొదటి నీతిపరుడు? ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంకా డిక్లేర్ అవ్వలేదు. ఇంకా అప్పుడు చచ్చిపోయిన భూమి మీద మొట్టమొదటి చనిపోయిన తర్వాత మొట్టమొదటిగా నీతిమంతుడిగా డిక్లేర్ అయిన వ్యక్తి ఎవరు కనపడుతున్నారంటే హేబేలు. అందుకే హేబేలు నుంచి
కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చున్నారు. హేబేలుని యేసుప్రభుని ఎందుకు జ్ఞాపకం చేశాడు తెలుసా అండి? హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఆయన కంటే మరి శ్రేష్టమైన రక్తాన్ని ఇచ్చిన యేసుక్రీస్తు వారిని గురించి జ్ఞాపకం చేస్తూ, అసలు యేసుక్రీస్తు వారు ఆలోచన ఈయన కంపేర్ చేయడానికి వీలేదండి మిగిలిన వాళ్ళు ఎవరితో కూడా. హేబేలు ఒక మనిషి, ఒక దేవుని కుమారుడు. యేసుప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్న ప్రత్యేకత వేరు. హేబేలు మొట్టమొదటి నీతిమంతుడు. అక్కడి నుంచి యేసుక్రీస్తు వారు ఎవరు? ఈయన కూడా నీతిమంతుడు, శ్రేష్టమైన అర్పణ అర్పించిన వ్యక్తి, శ్రేష్టమైన రక్తాన్ని ప్రోక్షణంగా మనందరి కోసం, ప్రపంచ ప్రజలందరి కోసం ఇచ్చిన వ్యక్తి. ఈ మధ్యలో వీరందరి కోసం హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు కూడా చచ్చిపోయిన వాళ్ళందరి కోసం యేసుక్రీస్తు వారు బలైపోయాడు. అందుకే హేబేలు రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం అంటే, హేబేలు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు వారు నీతిమంతుడైన హేబేలు మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఎంతమంది అయితే పాపాత్ములు ఉన్నారో, ఎంతమంది అయితే అనీతిమంతులు ఉన్నారో వారందరి కోసం యేసుక్రీస్తు ఒక్కడే మరణించాడు. యేసుక్రీస్తు ఒక్కడే. హేబేలు తన కోసమే తాను, హేబేలుకి మిగిలిన వాళ్ళకి సంబంధం లేదు. కానీ యేసుప్రభు జీవితం అలా కాదు. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి కోసం మరణించాడు. మరి శ్రేష్టమైన ప్రోక్షణ రక్తం. కనుక హేబేలు విషయంలో ఆయన మాట్లాడింది ఏంటి అనేది లేకుండా మనం చెప్పడం అది బైబిలు పరంగా సమంజసం కాదు. మనం ఊహించి ప్రవచనం బట్టి మనం ప్రవచించిందని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగని వీరు తప్పు చేశారని నేను చెప్పను. ఒక మంచి చేయాలని చూశారు. ఆ చెప్పే విషయంలో ఏం జరిగిందంటే, లేని దాన్ని మనం ఆపాదించుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి మిగిలిన రెఫరెన్స్లు పట్టుకుని మొర అంటే ఏంటి, అర్పణ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పుకొని దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. దేవుడు అంత అవసరమైతే రాయించదుడు కదా. బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఒక సున్నైనను కలపడానికి వీల్లేదన్నాడు. మరి మనం ఎందుకు కలుపుకుంటాం? అది చెప్పకపోవడం వల్ల తప్పేం లేదు, చెప్పడం వల్ల. యేసుప్రభు ఎప్పటికీ గొప్పోడే. హేబేలుని బట్టి గొప్పోడు కాదు కదా యేసుప్రభు. హేబేలుని బట్టి గొప్పోడు కాదు కదా యేసుప్రభు. హేబేలుకి యేసుక్రీస్తు వారికి సంబంధమే లేదు. యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కోసం వచ్చిన వ్యక్తి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, హేబేలు గురించి క్షమించమన్నాడా, శిక్షించమన్నాడు హేబేలు అనేది రాయబడలేకుండా మనం దాన్ని ప్రస్తావించుకుని దాన్ని అలా ఆలోచించి వీళ్ళ తప్పు అనుకోవడం. ఇక చెప్పిన ఇద్దరు గురించి నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. చెప్పిన ఇద్దరు వ్యక్తులు, క్షమించమన్న వ్యక్తులు, క్షమించమని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులు సేవకుడు, శిక్షించమని ఇచ్చిన సేవకులు. వాళ్ళ ఉద్దేశం ఏంటి చెప్పమంటారా అండి? యేసుప్రభు గొప్పోడని చెప్పడం. వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసుప్రభు ఏం తక్కువ చేశారా? అసలు వీళ్ళు ఈయన ఎందుకు తీసుకొచ్చారు లిస్టులోకి? యేసుక్రీస్తు గొప్పోడని చూపించడం కోసం సమాజానికి. యేసుక్రీస్తుని గొప్పగా చూపించడం కోసం చాలా విషయాలు ఉన్నాయండి బైబిల్లో. అవి చెప్పుకుంటే మంచిది. మనం ఇలాంటి కాంట్రవర్షియల్గా మనుషులను ఎన్నో ఆలోచనలకు, ఎన్నో సందేహాలకు గురి చేసే విషయాలు చెప్పి మనుషుల హృదయాలు కలవపరచడం కంటే యేసుప్రభు గొప్పడని చెప్పడానికి బైబిల్ అంతా 66 పుస్తకాలు ఉంది. ఉందా లేదా? ఉంది. కనుక అవి చెప్పడం మంచిది. వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా అదే. కానీ చెప్పే విషయంలో వాళ్ళు లేని దాన్ని ఆపాదించుకోవడం అంటే, వాళ్ళు చెప్పమన్న దాన్ని ఎలా అనుకున్నాడేమో అన్న వేరు విషయం ఉందా? హేబేలు క్షమించమన్నాడేమో అందుకే దేవుడు క్షమించాడు అనటం వేరు. హేబేలు శిక్షించమన్నాడేమో అంటే మనకు తెలియదు. ప్రెస్ వాళ్ళు చూడండి ఇప్పుడు కూడా ఎలా రాస్తారో తెలుసా? ప్రెస్ వాళ్ళు రాసే విషయాలు మీరు గమనిస్తే డైరెక్ట్గా ఉండవు. పలానా వ్యక్తి పలానా పార్టీ గురించి ఇలా మాట్లాడారు అంటే క్వశ్చనింగ్గా ఉంటుంది. అది అలా చెబితే వేరు. కానీ ఆయన శిక్షించమన్నాడు, ఈయన క్షమించమన్నాడు అంటే అది మన స్టేట్మెంట్ అవుద్ది. అది కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. నేను ఎందుకు విషయాలు జ్ఞాపకం చేశారంటే, మనం అలాంటి విషయాలు ఎక్కువగా ఆలోచించి ఆయన తప్పు ఈయన తప్పు అని అనుకోకండి. ఎప్పుడు అలాగన్నాడు కనుక ఆయన తప్పు, ఇలాగన్నాడు కనుక ఈయన తప్పు అనుకోకండి. ఇద్దరు మంచి సేవకులు, గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు, ఎన్నో వేల మంది ఆత్మలను కాపాడిన వ్యక్తులు. తప్పని చెప్పిన ఆయన వ్యక్తి కానీ క్షమించమని వ్యక్తి కూడా గొప్ప సేవకుడే. ఆవిడ శిక్షించమని చెప్పిన ఆయన కూడా గొప్ప సేవకుడే. ఎన్నో వేల మంది వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతోమంది వాళ్ళు బలపరచబడుతున్నారు.
కనుక అలాంటి గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా ఆచితూచి మాట్లాడడం చాలా మంచి పద్ధతి. మిగిలిన వాళ్ళు ఎందుకు కలవరపరచడం మనం? కనుక వాళ్ళు తప్పు మాట్లాడారని నేను చెప్పను. కాకపోతే వాళ్ళు చెప్పే విధానంలో ఏమండి ప్రజలను గలిబిలి చేసి మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదు. కనుక ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత అండి మన నోట్లోంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ తప్పు దొరుకుతుందని చూస్తుంటారు కొంతమంది కదా. మంచి స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎక్కడ తప్పు దొరుకుతామని చూస్తుంటారు. కనుక కేర్ఫుల్గా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను క్లియర్గా ఇస్తున్నాను స్టేట్మెంటు, ఇంకెవరు దీన్ని కాదంటే లేదు. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. హేబేలు దేవునితో క్షమించమని కానీ శిక్షించమని కానీ చెప్పలేదు. స్వయాన నిర్ణయం దేవుడే తీసుకున్నాడు. దేవుడు ఎందుకు తీసుకున్నాడు అని అంటే దాని ముందే ఉంది ఆధారం, ముందే చెప్పాడు. మరి అబ్బాయి నువ్వు జాగ్రత్తగా ఉండు, పాపం నీ దగ్గర పక్కనే ఉంది, రెడీగా ఉంది. కేర్ఫుల్ అని చెప్పిన తర్వాత కూడా జాగ్రత్త పడలేదు, తప్పు చేసేసాడు, పాపం చేసేసాడు, చంపేశాడు తమ్ముడిని. ఇప్పుడు దేవుడే నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ అది చెప్పకపోయినా ముందుగానే దేవుడు హెచ్చరించకపోయినా ఇతని విషయంలో నిర్ణయం తీసుకునే సర్వాధికారం కలిగిన దేవుడు. హేబేలుకి ఏ అధికారం లేదు. నీతిమంతుడిగా ఒకవేళ దేవుని దగ్గర విజ్ఞాపనం చేసుకోగలిగితే తప్ప, ఇతను నీతిమంతుడిగా ఉండి నీతిమంతుడిగా ఇతను మాట్లాడగలడే తప్ప ఇతను శిక్షించలేడు కదా. హేబేలుని శిక్షించగలడా? హేబేలుకి అధికారం ఉందా? క్షమించగలడా? పోనీ ఇతనికి అధికారం ఉందా? కనుక విషయాలన్నీ బాగా గమనించండి. ఇలాంటి కొన్ని కాంట్రవర్సీ టాపిక్లు వచ్చినప్పుడు గలిబిలు అవ్వకుండా ఎవరు కూడా. మీరే చదవండి బైబిల్, నేను చెప్పవలసిన లేదు. మీకు మీరు చదువుకోండి. ఎవరి రైట్ ఎవరిది ఒప్పో, ఎవరిది అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎందుకు చెప్పాలనుకున్నారు ఇలాగా అనేది ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి నాయన, నిజమే నీ మాటలు గొప్పవి. నిజంగానే వాక్యము లోతుల్లోకి ఆలోచిస్తున్నప్పుడు నాయన, మీరు మా కోసం రాయించిన మాటలు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఏది తప్పు ఏది రైటు అనేది మాకు అర్థమవుతుంది నాయన. ఆత్మ ప్రేరణ మాకు కావాలి, పరిశుద్ధాత్మ శక్తి మాకు అవసరం. అలాంటి పరిశుద్ధాత్మ శక్తితో చదువుతున్నప్పుడు మాత్రమే ఈ విషయాలు గురించి కూడా రాయాలి మాకు తెలియపరుస్తాం. సమాజంలో నేను ఈ రోజున కొన్ని విషయాలు ప్రస్తావిస్తున్నప్పుడు విశ్వాస జీవితాలు ఎన్నో ప్రలోభాలు గురవుతున్నాయి, గలిబిలిలోకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా ఒకరి మనసులో ఒకరు కాపాడుకోగలిగే స్థితి మాకు దయచేయండి. గొప్ప స్థితిలో ఉన్న సేవకులు తండ్రి మాట్లాడే మాటలు ప్రజలకు తండ్రి మాదిరిగా ఉంటాయన్న సంగతి తిరిగి ఆచితూచి మాట్లాడే స్వభావాలు కూడా వారికి దయచేయండి ఆయన. వారి ఉద్దేశం ఒకటే, మిమ్మల్ని గొప్ప చేయాలనుకున్నారు, క్రీస్తుని గొప్ప చేయాలనుకున్న వారి ఉద్దేశంలోనైనా చెప్పే విషయంలో వాటిని అర్థాలు చెప్పే విషయంలో తండ్రి మరి సరిగా చెప్పలేకపోయారు. అలాంటి స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వాటి విషయంలో తండ్రి సరైన ఆలోచనలు కలిగే తండ్రి మంచి విషయాలు ప్రజలకు చెప్పే మంచి జ్ఞానాన్ని ప్రస్తావించమని, విన్న మాటలు మా హృదయాల్లో ఫలింప చేయమని తండ్రి. ఈ విషయాలను బట్టి ఎంతమంది అయితే తండ్రి గలిబిల్లో ఉన్నారో వారందరూ కూడా అర్థం చేసుకొని మరి ఒకరినొకరు గొప్ప చేసుకుని ఒకరినొకరు తగ్గించుకోకుండా, ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడుకోకుండా, ఈ సేవకుడు గొప్ప ఆ సేవకుడు గొప్ప అని ఒకరినొకరు నిందించుకోకుండా నాయన క్రీస్తును గణపరచడం కోసమే వారు మాట్లాడిన సంగతి గుర్తెరిగి అర్థం చేసుకునే స్వభావం విశ్వాస జీవితాలందరిలో కూడా దయచేయమని వేడుకుంటాం. క్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.